ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి ఓ మాటను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు బైబిల్ గ్రంథంలో 14 ఉత్తరాలు రాశాడు. ఆయన రాసిన ప్రతి ఉత్తరం కూడా ఎంతో ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించేవి ఉన్నాయి. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి పౌలు ఆ పత్రికలు రాశాడు. సంఘాలకు రాశాడు, వ్యక్తులకు రాశాడు. కొన్ని సార్వత్రికంగా కొన్ని సిద్ధాంతపరమైన విషయాలను చర్చిస్తూ అక్కడున్న ప్రజలను నివృత్తి చేస్తూ ఆ పత్రికలు రాశాడు. ఆయన రాసిన ప్రతి పత్రికలు కూడా దేవుని చిత్తం ఏంటో ప్రజలు తెలుసుకోవాలని, దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవునిలో ఎదగాలని అద్భుతమైన విషయాలు పౌలు దేవుని ఆత్మ ద్వారా ఆయన పత్రికలు రాశాడు. ఆయన కలము నుండి వాలు జారిన పత్రికలలో మొదటి పత్రిక తెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక. ఈ పత్రికలో పౌలు గారు అద్భుతమైన విషయాలు రాస్తూ యేసు ప్రభు యొక్క రాకడ గురించి, ఆయన మొదటిసారి వచ్చిన విషయం, రెండోసారి రాబోతున్న విషయం, ఆ సందర్భంలో జరిగే సంగతులు, ఎలా విశ్వాసంలో సిద్ధపడి ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి 2 పత్రికల్లో కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ తెస్సలోనిక అనే ప్రాంతంలో పౌలు దేవుని సువార్త ప్రకటించి ఎంతో కఠినమైన సువార్తకు వెళ్ళడానికి వీలులేని పరిస్థితుల్లో కూడా ప్రయాసపడి దేవుని కొరకు ప్రజలను సంపాదించాడు. నిజమే, దేవుని సేవలో వాక్యము ప్రకటించడం, కొన్ని ప్రాంతాలను దర్శించడం, ఒక వ్యక్తిని సువార్త ద్వారా ప్రభు దగ్గరికి నడిపించడం సామాన్యమైన విషయం ఏం కాదు. చాలా ప్రయాసపడితే, కష్టపడితేనే కానీ ఒక వ్యక్తిని సత్య సువార్తలోనికి, రక్షణ మార్గంలోనికి, సర్వసత్యంలోనికి నడిపించలేం. చాలామంది అనుకుంటారు దేవుని సేవకులు చేసే పని ఏముందండి, వాక్యం ప్రకటించడమే కదా, దేవుని వాక్యాన్ని చెప్పేయడమే కదా, అది మేము చెయ్యలేమా అంటుంటారు. వాక్యం ప్రకటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రకటించబడిన వాక్యము ప్రజలలో పనిచేయనట్లుగా ఎంతమంది ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన పడుతున్నారు అనేది మాత్రం గుర్తించరు. దేవుని సేవకుడు ఒక వ్యక్తిని ఆత్మలో కనాలని ప్రసవ వేదన పడతాడు. తద్వారా అనేక మందిని ప్రభు వైపు త్రిప్పి వారిని ప్రభు కొరకు సంపాదిస్తాడు. పౌలు కూడా ఎంతో ప్రయాసతో, భారంతో, అవమానాలను ఎదుర్కొని సైతం అక్కడ దేవుని సువార్త ప్రకటించాడు. 3 విశ్రాంతి దినములు మాత్రమే అక్కడ ఉండి, అనగా మాటలు చెప్పాలంటే 3 ప్రసంగాలు మాత్రమే, 3 వారాలు మాత్రమే ఉండి అక్కడ ప్రజలకు సత్యాన్ని ప్రకటించాడు. ఆ తర్వాత దేవుని సంఘం అక్కడ నాటబడింది. కొన్ని సంవత్సరాల తర్వాత సంఘాన్ని బలపరుస్తూ ఈ తెస్సలోనిక సంఘానికి ఉత్తరాన్ని రాశాడు. అలా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో వారిని ప్రశంసిస్తూ, వారిని అభినందిస్తూ మాట చెబుతున్నాడు. ఏమనో తెలుసా? మీకు వాక్యము మేము ప్రకటించినప్పుడు ఆ వాక్యము మనుషుల వలన ప్రకటించబడినది అన్నట్లుగా కాకుండా దేవుని వాక్యము ఉన్నట్లుగా ఉన్నదని మీరు గుర్తించి దాన్ని అంగీకరించారని అద్భుతమైన ప్రశంస ఈ తెస్సలోనిక సంఘానికి పౌలు ఇస్తున్నాడు. అంటే పౌలు, ఆ తర్వాత శీల, కొంతమంది దేవుని ప్రజలు ఆ ప్రజల మధ్యన దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఈ సంఘస్థులు ఎలా అంగీకరించారో తెలుసా? అది మనుషుడు ప్రకటిస్తున్న వాక్యము అని కాకుండా మనుషులు మాట్లాడుతున్నారు అని భావించక దేవుడే వారితో మాట్లాడుతున్నారని భావించారు. అందుకే ఆ వాక్యానికి లోబడ్డారు. ఈరోజు వాక్యం వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాక్యం బోధించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వినేవాళ్ళు ఎంతమంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని విని దాన్ని అంగీకరిస్తున్నారు? దేవుడే నాతో మాట్లాడాడని ఎంతమంది ఆ మాటకు లోబడుతున్నారు? కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారో తెలుసా? దేవుని ఆత్మ ద్వారా దేవుని సేవకు నిలబడి వాక్యం మాట్లాడుతుంటే ఏదైనా ఒక వాక్యం గద్దింపు రూపంలో లేదా హెచ్చరిక రూపంలో విశ్వాసాలను తాకుతుంటే, పాస్టర్ గారు నా గురించి అంతా మాట్లాడుతున్నారు, నా గురించి తెలుసు కాబట్టే నా గురించిన సంగతులన్నీ కూడా ప్రసంగంలో చెప్పేస్తున్నారని ప్రసంగించే దేవుని సేవకుని మీద కోపం పెట్టుకొని మందిరానికి మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు అలా ప్రవర్తిస్తే, నీవు అలా ప్రకటించిన వాక్యానికి లోబడకపోతే ఎంతమాత్రం మేలు పొందుకోలేవు. అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా ఫెలిక్స్ అనే గవర్నర్ ఉన్నాడు, రోమన్ గవర్నర్. ఆయన దగ్గరకు పౌలు తీసుకురాబడ్డాడు. వెళ్ళినప్పుడు పౌలు ఫెలిక్స్ని, అతని భార్య అయిన ద్రుసిల్లాను చూసి తీర్పు గురించి,
ఆశా నిగ్రహం గురించి, రాబోతున్న శిక్ష గురించి ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు సరిచేసుకొని దిద్దుకొని వెళ్ళాల్సిన ఫేలిక్స్ ఎంత మటుకు చాలు, అవకాశం ఉంటే మళ్ళీ పిలుస్తానులే అని పంపించేశాడు. ఎందుకంటే ఆశా నిగ్రహం గురించి మాట్లాడినప్పుడు మనోడికి ఎందుకు ఎక్కలేదు తెలుసా? వాస్తవానికి దృశ్యులను అతడు క్రమమైన పద్ధతిలో పెళ్లి చేసుకోలేదు, తన మనసును అదుపులో ఉంచుకోలేకపోయాడు. అంతేకాకుండా తీర్పు గురించి మాట్లాడినప్పుడు, శిక్ష గురించి మాట్లాడినప్పుడు భయం అనిపించింది కానీ దానికి లోబడలేదు. చాలామంది వాక్యం వింటారు కానీ విన్న వాక్యానికి లోబడకుండానే, బాగా చెప్పారండి వాక్యం, ఎంత లోతైన సత్యాలు, ఎంత మర్మాలు చెప్పారు అనుకుంటారే కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి, ఈ విషయం నా గురించే కదా ప్రభు మాట్లాడుతున్నాడు, నన్ను గురించే కదా దేవుడి సంగతి చెప్పాడని గ్రహింపు కూడా వరకు రాదు. తెస్సలోనిక సంఘాన్ని పౌలు మెచ్చుకునే అంశాల్లో ఒకటి, మీరు వాక్యం విన్నప్పుడు మనుషుల వాక్యమని కాకుండా దేవుని వాక్యము ఉన్నట్లుగా ప్రభు మాతో మాట్లాడుతున్నాడని మీరు అంగీకరించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరిస్తున్నావు? దేవుని వాక్యాన్ని ఎలా నీ హృదయంలోనికి విని దాని ప్రకారం ప్రవర్తించడానికి నిర్ణయం తీసుకుంటున్నాం? నువ్వు ప్రసంగాలు వినేస్తే, వాటిని పుస్తకాల్లో రాసేసుకుంటే, వాటిని బుక్కుల కింద మార్చేసుకుంటే ప్రయోజనం లేదు. విన్న వాక్యం అంగీకరించి దాని ప్రకారం నువ్వు ఎలా చేస్తున్నావు అనే దాని మీద నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంది. మత్తయి సువార్త 7:24లో ప్రభు చెప్పారు, ఈయన మాటలు విని ఆ మాటల మీద ఎవరైతే తమ జీవితం అని ఇల్లు కట్టుకుంటారో వారు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడని ప్రభు చెప్పారు. వాక్యం వింటున్నాం, వాక్యానికి లోబడుతున్నావా? ఈ వాక్యం నా గురించే అని నువ్వు అంగీకరిస్తున్నావా? తెస్సలోనిక సంఘస్థులు వాక్యం విని, మీరు 1వ అధ్యాయం చివరి వరకు చదువుకుంటే, వారు అంతవరకు వారు సాగిలపడిన విగ్రహాలకు దూరం అయిపోయి సజీవుడైన సర్వశక్తుడైన దేవుని వైపు తిరిగారని వాక్యంలో రాయబడింది. వాక్యం వింటున్న నీవు ఏ వదులుకుంటున్నావు, ఏ మానుకుంటున్నావు? వాక్యం వింటున్న నీవు నీలో ఏ మార్పు వచ్చింది, ఈ ప్రవర్తనలో దిద్దుబాటు వచ్చిందా నీకు? అసలు కొంతమంది వాక్యం చెప్పే వాళ్ళని గౌరవిస్తారు, ప్రేమిస్తారు, మంచిదే. బోధకులను, ప్రసంగికులను, సువార్థికులను ప్రేమించొద్దు, అభిమానించొద్దు, గౌరవించొద్దు అని చెప్పట్లేదు. నువ్వు వారిని ప్రేమిస్తున్నావు, వారిని గౌరవిస్తున్నావు అంటే వారి ద్వారా వెలువడే దేవుని వాక్యానికి లోబడు. వాక్యము కంటే వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువేం కాదు. బోధ కంటే బోధకులు ఎప్పుడు ఘనుడు కాదు. యజమానుడు మాటలు ప్రకటించేవారమే కానీ యజమానుడి స్థానాన్ని దొంగిలించేవారు కాదు. ఈనాడు చాలామంది బోధకులు కూడా అలాగే తయారయ్యారు. వాక్యం ప్రజల్లో ఎంత పని చేస్తుందనే దానికంటే వారి ఫోటోలు ప్రజల్లో కనబడుతున్నాయా, వారి ప్రఖ్యాతి, వారి ఖ్యాతి ప్రజల్లో వినబడుతుందానని పేరు ప్రతిష్టల కోసం పనిచేసే బోధకులు కూడా ఉన్నారు. జాగ్రత్త, అలాంటి వారికి శ్రమ. అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయంలో హేరోదు ఒక దినాన్ని ఉపన్యాసం చేశాడు. ప్రజలందరూ విని, ఆహా, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అని చెప్పినప్పుడు దేవుని మహిమపరచాల్సిన హేరోదు దేవునిని మహిమపరచనందున పురుగులు పడి ప్రాణము విడిచిననే మాట అక్కడ మాటలు చూడగలుగుతున్నాం. ఏ బోధకుడైనా ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని లోకానికి కనపరచాలి కానీ బోధకుడు కాదండి లోకంలో కనబడి ప్రజల హృదయాల్లో స్థిరపరచబడాల్సిన వాడు. చాలామంది ఈ రోజుల్లో వాక్యం ఇంటిలో ఉందా లేదా, విశ్వాసుల ఇంటిలో దేవుని వాక్యం కనబడుతుందా లేదా అని దానికంటే మా ఫోటోలు విశ్వాసుల ఇంటిలో ఉన్నాయా లేదా, మా ఫోటోలు వాళ్ళ సెల్ ఫోన్ వాల్పేపర్స్లో స్టేటస్లో కనబడుతున్నాయా లేదా అనేది ఎక్కువ ప్రయాస పడుతున్నారు. దేవుని వాక్యం ప్రకటించండి, వారికి దీవెన కలిగేటట్లుగా మాట్లాడుతాడు నిజమైన బోధకుడు. ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో బోధకులను గౌరవించొద్దని చెప్పట్లేదు సుమా, కానీ వారిని దేవుని స్థానంలో పెట్టద్దు. వారు ప్రకటించే భారభరితమైన వాక్యానికి లోబడండి. తద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. తెస్సలోనిక సంఘము దేవుని వాక్యాన్ని అంగీకరించింది. వాక్యమును ప్రకటించిన వారు దేవుని వాక్యమే అని గుర్తించి ఆ వాక్య ప్రకారం తీర్మానం తీసుకుని ఈరోజు మనం కూడా దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని మాటకు లోబడదాం. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే దైవ సేవకుల మాటలకు లోబడి ఆ మాటలు ప్రభు చేత పలికించబడుతున్నాయని అంగీకరిద్దాం. తద్వారా దేవుని దీవెన మన జీవితంలో స్థిరపరచబడుతుంది. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని వలె పోలి ఉండి వరదలు, వానలు, తుఫానులు వచ్చి ఎంత భయంకరమైన అలజడి మన ఇంటిని కొట్టినా, మన జీవితాన్ని కదిలించాలని ప్రయత్నం చేసినా స్థిరముగా నిలబడి ఉంటాం. కొట్టబడక స్థిరముగా ప్రభు మీద నిలబడి ఉంటాం.
దేవుని కార్యాలు నీ ద్వారా ప్రభు జరిగిస్తాడు. ఆ ప్రకారమైన స్థిర విశ్వాసం ప్రభు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.